రాయలసీమ ప్రజల ఆశలను ఆకాంక్షలను గౌరవించి ముఖ్యమంత్రి సిద్ధేశ్వరం ఆలుగు నిర్మాణం పట్ల కార్యాచరణ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాయలసీమ త్రాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జ మాట్లాడుతూ రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచ దృష్టికి తీసుకుపోవడానికి శ్రీశైలం రిజర్వాయర్లో రాయలసీమకున్న నీటి హక్కులను వినియోగించుకునే లక్ష్యంతోనే సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు శంకుస్థాపన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందేనని వివరించారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వలన శ్రీశైలం రిజర్వాయర్లో పూడిక చేరడం నివారించి శ్రీశైలం జీవిత కాలాన్ని పెంచుతుందన్న విషయాన్ని ప్రజా సంఘాలు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ అలుగు నిర్మాణం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణగా ఉంటుందని, ఇది తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని, దీనికి భూసేకరణ కూడా అవసరం లేదన్న విషయాన్ని ప్రజలు ముందు ఉంచడంలో రాయలసీమ ప్రజా సంఘాలు విస్తృతంగా పనిచేశాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు చట్టబద్ధమైన నిర్వహణతో రాయలసీమ నీటి హక్కులను పొందడంలో సిద్ధేశ్వరం అలుగు ఆవశ్యకతను కూడా ప్రజా సంఘాలు ప్రజలు ముందు స్పష్టంగా ఉంచడంలో విజయవంతం సాధించారని పేర్కొన్నారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ, రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున 2016 సంవత్సరంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయి. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడం వల్ల శ్రీశైలం రిజర్వాయర్లో రాయలసీమకున్న హక్కులను పొందడంతో పాటుగా శ్రీశైలం యొక్క జీవితకాలాన్ని పెంచుతుందని, ఇది కేవలం 500-600 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టవచ్చని, పూడిక నివారించడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలాన్ని పెంచుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలకు అవగాహన క్రియేట్ చేసిన సందర్భంలో ప్రజలు స్వచ్ఛందంగా 30,000 మంది ప్రజలు అక్కడికి ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా కూడా వచ్చి ప్రజా శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రజా శంకుస్థాపన జరిగిన తర్వాత రాజకీయ పార్టీలంతా కూడా రాయలసీమ వైపు చూడడం మొదలుపెట్టాయి. సిద్ధేశ్వరం అలుగుకు మద్దతు తెలియజేసే అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఈ నేపథ్యంలోనే యువనేత నారా లోకేష్ బాబు గారు